హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు అడ్వకేట్ కిషోర్ యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ 3 చట్టాలు ఏంటి, అసలు ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? అయితే పాత చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాల ప్లేస్లో మనకి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత, బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 చట్టాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ 3 చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను రెగ్యులర్గా కొత్త చట్టాల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఏమైనా క్లాసులు కావాలి అంటే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో విషయానికి వస్తే పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ 3 చట్టాలు ఏంటంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత, అదేవిధంగా బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియ, ఈ 3 చట్టాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 1860లో మనకి అమెండ్మెంట్ చేయడం జరిగింది. మనకి ఇందులో వచ్చేసి 23 చాప్టర్లు ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్లో మనకి 23 చాప్టర్లు ఉన్నాయి. మనకు వచ్చేసి 511 సెక్షన్లు అనేవి ఇండియన్ పీనల్ కోడ్లో మనకి ఇవ్వడం జరిగింది. అదే మన కొత్త చట్టాల విషయంలో భారతీయ న్యాయ సంహిత 2023 మనకి 2023లో మనకి ఒక చట్టం చేయబడింది. ఇది మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే 1 జూలై 1, 2024 నుంచి మనకి ఈ కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భారతీయ న్యాయ సంహిత 2023 మనకి ఇక్కడ వచ్చేసి 20 చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేసి ఎన్ని చాప్టర్లు ఉన్నాయి అంటే 23 చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 20 చాప్టర్స్ ఉన్నాయి బిఎన్ఎస్లో. అదేవిధంగా ఐపీసీలో మనకి 511 సెక్షన్లు ఉంటే బిఎన్ఎస్లో మనకి 358 సెక్షన్లు ఉన్నాయి. 358 సెక్షన్లు ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇందులో మనకు వచ్చేసి 37 చాప్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా 484 సెక్షన్స్ అనేవి మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహితలో మనకి 39 చాప్టర్లు ఉన్నాయి. అదేవిధంగా 531 సెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూ సెక్షన్స్ యాడెడ్, మనకి 14 సెక్షన్లు అనేవి బిఎన్ఎస్ఎస్లో మనకి యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 15 సెక్షన్లు డిలీట్ చేయడం జరిగింది. 15 సెక్షన్లు మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో డిలీట్ చేయడం జరిగింది. మనకు మొత్తం 484 సెక్షన్స్ ఉంటే మనకి బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహితలో 531 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇక్కడ మనకి 1872లో మనకి అమెండ్ చేయడం జరిగింది. మనకి 11 చాప్టర్లు ఇందులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 167 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి కొత్త చట్టానికి వచ్చేసి బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియ 2023లో మనకి ఎన్ని చాప్టర్లు ఉన్నాయంటే 12 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 170 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎప్పటి నుంచి అమలులోకి వస్తున్నాయంటే 1 జూలై 2024 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే మనకి ఇప్పుడు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా మనకి ఇక సెక్షన్లు మనకి పనికి రావా, లేకపోతే ఈ సెక్షన్లు ఇంకా మనం వాడలేమో అనుకున్నారేమో. ఎప్పుడైతే మనకి జూలై 1, 2024 కంటే ముందుగా ఫైల్ అయిన అన్ని కేసుల్లో ఈ 3 చట్టాలు ప్రాపర్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ 3 చట్టాలు కూడా కొత్త చట్టాలు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత, బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 చట్టాలు కూడా జూలై 1, 2024 నుంచి మనకి అమలులోకి వచ్చాయి. ఖచ్చితంగా ఈ 3 చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.